హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదివరకు రైతు భరోసా వచ్చిన వాళ్ళు ఎట్లాంటి అప్లికేషన్ చేసుకునే అవసరం అయితే లేదు. అయితే జనవరి 1వ తేదీ 2025 వరకు ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానీ, పౌతీ ద్వారా కానీ, గిఫ్ట్ కానీ, పొలము పట్టా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి మీ దగ్గరలోని ఏఈఓ అధికారికి అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మీ ఏఈఓ అధికారికి ఈ దరఖాస్తు ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలంటే మీరు పట్టాదార్ పాస్ పుస్తకం అయితే ఇవ్వాలి. ఒకవేళ పోస్టులో గనక మీకు పాస్బుక్ రానట్లయితే మీ స్లాట్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ పేపర్ ఉంటుంది కదా, దానిపైన ఉన్న డిజిటల్ పేపర్ అయినా పర్వాలేదు. అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ దగ్గరలోని ఏఈఓ అధికారికి, లేదంటే రైతు వేదికలో, లేదంటే వ్యవసాయ అధికారికి అయితే ఇవ్వాలి. అయితే ఇదివరకు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్లయితే మీకు కూడా రైతు భరోసా అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.